హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో నిలకడలేని రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరు ఎప్పుడు ఎలా ఎవ్వరికి మద్దతుగా ఉంటున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. అధికార పార్టీలో ఉంటూనే పాత స్నేహాలకు సపోర్టుగా మారుతున్నారు. ఈ లిస్టులో ప్రధానంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు వినిపిస్తోంది. తాజాగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై విచారణ జరుగుతుండగా దానం మాత్రం ఫార్ములా ఈ కార్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని, ఈ రేస్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, జరగలేదని మాత్రం కేటీఆర్ చెబుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా దానం నాగేందర్ కాంగ్రెస్కు మెల్లగా దూరమవుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన ఆయనకు తనకు కాంగ్రెస్ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అనుకుంటున్నారు. అసలు పట్టించుకోవడం లేదన్న ఉద్దేశంతోనే కొత్త కొత్త ప్రకటనలు ప్రారంభించారు. కేటీఆర్ ప్రకటనను సమర్థిస్తూ మీడియాతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ కూడా నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు హైదరాబాద్కు చాలా నష్టం జరుగుతుందన్నారు. యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీలో కేటీఆర్పై బూతులు మాట్లాడిన వైనం, హెచ్చరించిన వైనం తప్పేనని, ఆ విషయంలో తాను కేటీఆర్ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పానని అంటున్నారు. దానం నాగేందర్ తీరు చూస్తే ఏదో తేడాగా ఉందన్న అభిప్రాయానికి కాంగ్రెస్ నేతలు వస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గొంతెమ కోరికలు కోరారని, వాటిని తీర్చేందుకు రేవంత్ ఏమాత్రం ఆసక్తిగా లేరని అంటున్నారు. అందుకే ఆయన బ్లాక్మెయిల్ తరహాలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడే తన డిమాండ్ను దానం ఇండైరెక్ట్గా చెబుతున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ఓ డీసీపీపై కూడా పనిలో పనిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను తొలగించాలన్న డిమాండ్ ఇలా వినిపించారు. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి దానం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు.